స్త్రీ వ్యక్తిత్వం పునాదిగా నడచిన వ్యవస్థను మాతృస్వామ్య వ్యవస్థ అన్నారు. సామాజిక స్వభావాన్ని సహజంగానే కలిగిన స్త్రీ సహజ రూపాల్ని అనేక యుగాల్లో నిర్ణయించి నిర్మించి వాటి పరిణామాలకు మూలశక్తిగా నిలిచింది. సామాజిక స్వభావాన్ని సహజంగానే కలిగిన స్త్రీ సమాజ రూపాల్ని అనేక యుగాల్లో నిర్ణయించి నిర్మించి వాటి పరిణామాలకు మూలశక్తిగా నిలిచింది. ఆ సందర్భంలో మానవులందరూ ఉమ్మడి సంపదను, ఉమ్మడి సమాజాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈ శ్రమైక శక్తిలో స్త్రీ తన పాత్రను అధికంగాను అత్యున్నతంగాను నిర్వహించింది. శ్రమ మానవ సమాజ అభివృద్ధి క్రమానికి మూలం. పరిణామ క్రమంలో స్త్రీ శ్రమ చాలా ప్రధాన స్థానాన్ని వహించింది. అసలు వ్యవస్థే మాతృస్వామ్యంతో ప్రారంభమైంది. తల్లితనంతో వ్యవస్థకు మూలస్థానం ఏర్పాటయింది. ప్రకృతిలోని ప్రతి జీవి మాతృత్వంతోనే ముడిపడి ఉంటుంది. మానవ శ్రమ సమాజాన్ని ముందుకు నడిపిన అన్ని దశల్లో స్త్రీయే కీలక పాత్ర వహించింది. ఆహారోత్పత్తిలో మనిషి ప్రాధాన్యత, చాకచక్యాలు వర్ణిస్తూ మోర్గాన్ భూమి మీద మనిషి ఆధిక్యత ఆహారోత్పత్తిలో అతనికున్న చాతుర్యం మీదనే ఆధారపడి ఉంది. ఆహారోత్పత్తిని పూర్తిగా తన స్వాధీనంలో పెట్టుకోగలిగిన ప్రాణి ఒక్క మానవుడే అన్నారు ఫ్రెడరిక్ ఏంగెల్స్. అయితే ఈ ఆహార సేకరణ ఉత్పత్తికి ప్రధానంగా అన్ని యుగాల్లోనూ స్త్రీయే ఆధిపత్యం వహించింది. మానవజాతి యొక్క శైశవ దశలో తన సంతానాన్ని కాపాడుకోవటానికి గాను కాయలు, దుంపలు, పళ్ళు సేకరించి పెట్టే ఆహార సేకరణలో కూడా తల్లే ప్రధాన పాత్ర వహించింది. ఒకే మానవ సమాజంలో పుట్టి ఒకే రకమైన గాలిని పీల్చుకుంటూ, ఒకే రకమైన నీటిని తాగుతూ, ఒకే రకమైన వాతావరణాన్ని అనుభవిస్తూ ఈ కుల మత తేడాలేంటి అనేది వారి భావన. ఈ కుల మత వర్ణ వర్గ విభేదాలు మానవజాతికే అవమానకరం అన్నారు అంబేద్కర్. సమాజం అంటే మనుషులందరి కలయిక. ఏ ఒక వ్యక్తి చెడుగా ఆలోచించినా ప్రవర్తించినా ఆ బీజం విస్తరించి మొత్తం సమాజానికే ప్రమాదమవుతుంది. ఈ విషయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నవాడు అంబేద్కర్. కుల వ్యవస్థ భారతీయ సంస్కృతిని, నాగరికతల్ని పతనం చేస్తుంది. వేదాలు రాయాల్సి వచ్చేసరికి అగ్రకులజుడు కాని వ్యాసుడు, రామాయణం రాయడానికి వాల్మీకి, భారత రాజ్యాంగ రచనకు నేను జ్ఞాపకం వచ్చాము. అయినా కులమతాల వైషమ్యాలు రగులుతూనే ఉన్నాయి. ఇంతకంటే ఆత్మవంచన మరేమైనా ఉందా అని ప్రశ్నించాడు. శ్రమ విభజనను కుల విభజనగా మార్చేశారే తప్ప మరొకటి కాదు అనే నిర్ణయానికొచ్చిన అంబేద్కర్ మరో సమాజాన్ని సృష్టించాడు. సమాజంలోని సంఘర్షణలకు, అసమానతలకు అసలైన కారణాలేంటి అని సమాజాన్ని లోతుగా అధ్యయనం చేసి ఒక స్పష్టమైన అవగాహనకు రాగలిగాడు. ఇది వారిలోని నిశ్చలతకు, నిరాడంబరతకు నిదర్శనం. జీవితం అంటే ఆస్తిని కూడబెట్టడం కాదు, జ్ఞానాన్ని కూడబెట్టడమే అని నిరూపించాడు. మనిషి కోసమే మతం కానీ మతం కోసం మనిషి కాదు అనేది అంబేద్కర్ భావన. ఒక తాత్వికుడు కాలానికి ఎదురు తిరుగుతాడు. అంబేద్కర్కు సత్యదర్శనీయత పట్ల ఉన్న తపన ఆయన్ని నిరంతర అన్వేషిగా, తత్వవేత్తగా మార్చింది. భారతదేశ నైతిక, సామాజిక, వ్యక్తిత్వ పునాదుల్ని రాజకీయ ప్రజాస్వామ్యం నుండి నిర్మించడంలో అంబేద్కర్ ఒక నిర్దుష్టమైన పాత్రను నిర్వహించాడు. భారతీయ సమాజాన్ని పునర్నిర్మించాలనేదే వారి దృష్టి. ఎప్పుడూ జీవన వ్యవస్థలో 100కి 80 మంది సమాజంతో రాజీ పడతారు. అయితే తత్వవేత్తలు తాము నివసిస్తున్న సమాజంలో 100కి 90 మందికి దుఃఖం కలిగిస్తున్న అంశాల్ని తొలగించడానికి ప్రయత్నిస్తారు. ఆ స్థానంలో కొత్త పురోగమన అంశాల్ని చేర్చుతారు. అందుకే అంబేద్కర్ ఇలాంటి కార్యక్రమాలకు కంకణం కట్టుకున్నాడు. మనిషికి మనిషికి మధ్య ఉన్న అన్ని రకాల సామాజిక అడ్డంకుల్ని తొలగించడమే ఆయన లక్ష్యం. చదవడం వేరు, అధ్యయనం చేయడం వేరు. అంబేద్కర్ అధ్యయనానికే ప్రాధాన్యమిచ్చేవాడు. హిందూ కోడ్ బిల్లు చర్చలో ఆయన లేవనెత్తిన ప్రశ్నలు ఇప్పటికీ భారత ప్రభుత్వానికి ఒక సవాలుగా నిలిచాయి. అంబేద్కర్ది విద్యార్జన కాదు, జ్ఞానార్జన. అందుకే ఆయన తనకు సామాన్య విద్య నేర్పిన గురువుల్ని గురువులుగా ప్రకటించలేదు. ఆయన జ్ఞానం పొందడానికి కారణమైన వారినే తన గురువులుగా ప్రకటించుకున్నాడు.
పాల సముద్రానికి తోడేస్తే పెరుగు సముద్రం అవుతుంది అని గుడ్డిగా నమ్ముతున్న ప్రతి ఒక్కరిలోనూ చైతన్యం నింపాడు. మనిషి మౌలికంగా మానవ వ్యక్తిత్వం నుండే సమాజాన్ని చూడాలని, సమాజంలో అంతరాలు ఆయా కాలాల్లో నిర్దేశించినవే కాని మనిషి స్వభావంలో సామాజికుడే అన్న అంబేద్కర్ ఎన్నో అమానవీయ చర్యల్ని అంతమొందించాడు. భౌగోళికతను బట్టి భారతదేశం వివిధ జాతుల సమ్మిశ్రమం. ఆ జాతులు కులాలు ఎలా వచ్చాయంటే, సుప్రసిద్ధ నరవర్గ శాస్త్రవేత్తల ప్రకారం భారతదేశ జనాభా ఆర్యులు, ద్రావిడులు, మంగోలులు, స్కిథియన్ల సమ్మిశ్రమం. ఈ ప్రజల సముదాయాలన్నీ తెగల దశలో ఉన్నప్పుడు శతాబ్దం క్రితం వివిధ దిశల నుండి వివిధ సంస్కృతులతో భారతదేశంలోకి అడుగుపెట్టాయి. అంటే కులాలను ఏ కొందరి స్వార్థపరుల కోసమో సృష్టించుకున్నారనేది మనకు స్పష్టంగా తెలుస్తోంది. అందుకే కుల వ్యవస్థ అనే భయంకరమైన పర్వతాన్ని బద్దలు కొట్టాలి అంటాడు అంబేద్కర్. బౌద్ధం జీవితాన్ని, సంఘాన్ని పునర్నిర్మిస్తుంది. అందుకే అంబేద్కర్ మార్క్సిజాన్ని కాక బౌద్ధాన్ని ఎంచుకున్నాడు. కులమెంచగా నేల గుణమే కారణము, కులబంధు కులమాయ కులమెక్కువేది, యోని లింగము రెండు ఏకమై తరచగా, యోనిలో పిండమ్ము వెడలినప్పుడు, యోని ప్రజాపతులు ఎవసి పుట్టిన కులము, ఘనమైన కులమేది కాని కులమేది, చావు పుట్టుకలు రెండు సమమని తెలియక, తావు కొని ఈశన త్రయబద్ధులైరి, పగలు రాత్రుల ఎందు భువిని ఏ మరకను, శివమూల మెరిగితే సిద్ధుడేగాదా అన్నారు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. ఇలా జీవిత సత్యాన్ని, సమతా భావాన్ని నగ్నంగా తెలియజేసిన వారు వీరబ్రహ్మేంద్రస్వామి. సామాజిక శాస్త్రంలో పరిశోధన చేసి అంబేద్కర్ స్త్రీల అణచివేతకు, ఆర్థికంగా సామాజికంగా వారు వెనుకబాటుతనానికి కారణం కుల వ్యవస్థే అని భావించాడు. మానవ ధర్మమే వ్యవస్థను నడిపిస్తుంది. కట్టుబాట్లు మానవ స్వేచ్ఛకు నిర్బంధం కాకూడదు. అంబేద్కర్ తనకు తానుగా తన వ్యక్తిత్వాన్ని నిర్మించుకున్నాడు. తన అనుభవాల నుండి, అధ్యయనాల నుండి మరో బుద్ధునిగా అవతరించాడు. సామాజిక వ్యవస్థ లోతులలోకి వెళ్ళి సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాలన్నింటినీ పరిశీలించిన అంబేద్కర్ స్త్రీ చరిత్ర నిర్మాణంలోనే అద్వితీయ కృషి గావించి భావితరాలకు మార్గదర్శకుడయ్యాడు. చరిత్రను మార్క్సిజం దృక్పథం నుండి రాయడం ప్రారంభమైన తర్వాత చరిత్ర పరికరాలు కూడా మారాయి. ఉత్పత్తి శక్తుల, ఉత్పత్తి సంబంధాలపై చరిత్రకారుల దృష్టి చొచ్చుకుపోయింది. భారతదేశ చారిత్రక రచనాక్రమంలో వచ్చిన ఈ మార్పు భారతదేశంలో స్త్రీ స్థానాన్ని నిర్ణయించడంలో కూడా గణనీయమైన మార్పుకు దారితీసింది. డి కొశాంబి, ఆర్ఎస్ శర్మ, ఇర్దాన్ హబీబ్, రుమిల్లా వంటి చరిత్రకారులు సమాజ గర్భంలోకి చొచ్చుకొనిపోయి సామాజిక సమస్యలను, సంబంధాలను, వైరుధ్యాలను, సంఘర్షణలను శాస్త్రీయమైన పద్ధతిలో అవగాహన చేసుకొని ఆ క్రమంలో స్త్రీకి సంబంధించిన విషయ విశ్లేషణ చేశారు. ఆధ్యాత్మిక చింతన గురించి, మూఢనమ్మకాల గురించి కూడా అంబేద్కర్ తరచుగా చెబుతూనే ఉండేవాడు. ఇవి ముఖ్యంగా స్త్రీలను ఉద్దేశించినవి. 28/9/1932న ఓర్లీ సమావేశంలో ఆధ్యాత్మిక చింతన మంచిదే, కానీ దానికంటే ముందు భౌతిక అవసరాల గురించి ఆలోచించండి, అవి పొందడానికి ప్రయత్నించండి అన్నారు. అలాగే 18/2/1933న కాసర సమావేశంలో అదృష్టాన్ని కాదు, మీ బలాన్ని, స్వశక్తిని నమ్ముకోండి అన్నాడు. దేవుని మీద, మానవాతీత శక్తుల మీద ఆధారపడకండి. ఒకరి మీద ఆధారపడటం అనేది ఆత్మ న్యూనత. మీ బానిసత్వాన్ని మీరే నిర్మూలించుకోవాలి అని చెప్పేవారు. ఈ విధంగా మొదటి నుండి ఆయన ప్రజలను, ముఖ్యంగా స్త్రీలను ఆలోచింపజేశాడు. మతం మనిషికి అనవసరం అని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. కానీ మనిషిని ధర్మము, నీతి నడిపించినట్లు ఏ ప్రభుత్వాలు నడిపించలేవు అని చెప్పేవారు. మత సంప్రదాయాల విషయంలో ఆధునిక స్త్రీ ఆచి తూచి అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం ఉన్నది. జ్ఞానార్జనతోనూ సమాన హోదాతోనూ స్త్రీలు పురుషులతో సమాన గౌరవం పొందగలుగుతారనటం నిస్సందేహం. ఆ దిశగా స్త్రీలు ఆలోచించాలి. యాజమాన్యపు హక్కులు, సంపదలో హక్కులు ఉండాలన్న మహాత్మా జ్యోతిబాపులే, అంబేద్కర్ల భావజాలాన్ని మహిళలు అర్థం చేసుకుని మరింత చైతన్యం పొందవలసిన అవసరం ఉంది. సాంస్కృతిక, సాంఘిక, ఆర్థిక, రాజకీయ మొదలైన అన్ని రంగాల్లో వికాసాన్ని సాధించడమే ఆయన వృత్తిగా ఎంచుకున్నాడు.
అంబేద్కర్ ఏ రంగంలో కృషి చేసినా రచనా వ్యాసంగంపై కూడా ప్రత్యేక దృష్టిని సారించేవాడు. పేదరికం నుంచి స్వశక్తితో బహుముఖ ప్రజ్ఞావంతుడై ప్రపంచ ప్రజల మన్ననలను అందుకున్నాడు. ఈనాటి యువతకు మారుతున్న పరిస్థితుల దృష్ట్యా అంబేద్కర్ ఆలోచనలు, వ్యక్తిత్వం సదా ఆచరణీయం. స్త్రీ చైతన్యాన్ని శాస్త్రీయ దృక్పథంలో అవగాహన చేసుకునే విధానం ప్రతి ఒక్కరిలోనూ పటిష్టం కావాలి. మొత్తం మానవజాతి చరిత్రలోనే స్త్రీ వ్యక్తిత్వాన్ని, ఆకాంక్షల్ని సరైన పద్ధతిలో ఆలోచించగలిగే దృక్పథాన్ని పెంపొందించుకోవాలని ఆశిద్దాం. జై హింద్.